అనడానికి లేదు, అలాగని చెడ్డవాడు అనడానికి లేదు. లోకమంతా చెడిపోయిందంటే మీరు గమనించండి, ఒక 10 ఏళ్లుగా గుళ్ళల్లో పూజలు పెరిగాయి, తీర్థయాత్రలు పెరిగాయి, పూజలు పెరిగాయి, అన్ని హారతులు పెరిగాయి, ఇలా ప్రవచనాలకు జనం రావడం కూడా విపరీతంగా పెరిగింది. కానీ ధర్మము నీతి పెరిగిందని చెప్పగలరా మీరు? మరి ఏం విచిత్రం అండి ఇది. గుళ్ళల్లో జనం విపరీతంగా పెడుతున్నారు, గుళ్ళు కొత్తవి కట్టేస్తున్నారు, పాత ఉండగా అభిషేకాలు చేసేస్తున్నారు, ఏ పండగ వదలట్లా. గ్రామ దేవతల జాతరలు ఇదివరకు ఎవడో పట్టించుకోరు, ఇప్పుడు మొత్తం కనకదుర్గ జాతరలో జరుగుతున్నాయి, అన్నీ కూడాను అన్నీ పెరిగాయి. మరి ధర్మం పెరిగిందంటే మద్యపానం విపరీతంగా పెరిగింది, పేకాట్లు విపరీతంగా పెరిగాయి. 2-3 రోజుల్లో త్వరలో విడుదల, అన్ని జిల్లాల్లో కోడిపందాలు అవుతాయి. పైగా కోడిపందాలకు వెళుతూ కూడా మళ్ళీ బాగా దువ్వి దేవుడా నన్ను గెలిపించు, వాళ్ళు కోడిపందం ఆడటమే తప్పు కదా, దేవుడు గెలిపించడం వీటి అర్థం లేనమాట. అలాగే ఉంటుంది మన ప్రవృత్తి. వీడు పేకాట మాండవు, పేక మాత్రం దేవుడికి చూపిస్తాడు. ఇది విచిత్రమైన ప్రవృత్తి అండి మానవ. నేను చెప్పరా ఇందాక, పాలు పోసేది పాలన నీళ్లు పోసేస్తారు, అందన్నాలు ఎడతారు, అదే ప్రవృత్తి. అందుకని ఇలా ఉంటారు. కాబట్టి మనం ఎలా ఉండాలి? మాయాచారో మాయయా వారణీయగా, నిన్నెవడైనా మోసం చేస్తాడో అని తెలిస్తే ఓ